వర్గం ఎన్నో ఏళ్ల చిరకాల వాంఛైనటువంటి లెదర్ పార్క్ నిర్మాణానికి అక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం. అక్కడ వరద కాల్వ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్, కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పైప్లైన్లకు సంబంధించి చొప్పదండి నియోజకవర్గ రైతాంగం ఎన్నో విలువైన భూములు కోల్పోయినరు. అయినా కూడా అక్కడ సాగునీటికి చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. వరద కాలువకు సంబంధించి దాని మీద తూములు నిర్మించి చొప్పదండి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా నారాయణపూర్ రిజర్వాయర్కు సంబంధించి కుడి కాల్వ, ఎడమ కాల్వ నిర్మాణాలు 2014కు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే 90% పనులు పూర్తయినాయి అధ్యక్ష. 10 సంవత్సరాలు గత ప్రభుత్వంకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కేవలం 10% పనులు కూడా పూర్తి అయ్యాయి అధ్యక్ష. ఈసారి మీరు ఖచ్చితంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కుడి, ఎడమ కాలువ నిర్మాణం పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గాన్ని సాగునీరు అందించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా కొడిమేల మండలం సంబంధించి పోతారం చెరువు సంబంధించి ఆనకట్ట ఎత్తు పెంచమని కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మిడ్ మానేర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి దానికి గుండెకాయ లాంటిది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక సార్లు వారి సమస్యలను విన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు చొప్పదండి నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు, చెక్ డ్యాంలు పూర్తిగా కొట్టుకుపోయినాయి అధ్యక్ష. ఈ వర్షాకాలం ప్రారంభం కాకముందే వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయించవలసిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదు అధ్యక్ష. గంగాధర మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నట్టుంటే ఎంతో మంది విద్యార్థులకు అది చాలా సౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా బాలికలకైతే మరింత సౌకర్యంగా ఉంటుంది.